కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం పైన స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు కమిషన్తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం పైన స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు కమిషన్తో సంబంధం లేదని ఏజీ తెలిపారు.